యానం పరిధిలో గల సోషల్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా వృద్ధాప్య మరియు వితంతు పెన్షన్కు సంబంధించిన అధికారి రెయ్య శ్రీనివాస్తో సమావేశం ఏర్పాటు చేసి ఇంతవరకు ఎన్ని దరఖాస్తులు నమోదు చేయడం జరిగిందని అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా పెండింగ్లో ఉన్న దరఖాస్తు వివరాలు తనకి అందజేయాలని, వచ్చే బడ్జెట్లో వారికి పెన్షన్ అమలు చేసే విధంగా చర్యలు తీసుకుంటారని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. ప్రస్తుతం 195 మంది వృద్ధులు మరియు వితంతువులు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని, అంతేకాకుండా దారిద్ర్య రేఖకు దిగువన నివసిస్తున్న వధువుల వివాహ నిర్వహణ కోసం ఆర్థిక సహాయం సుమారు 495 మంది మరియు వితంతువు కుమార్తెకు వివాహ భృత్యంకు సంబంధించి 127 మంది లబ్ధిదారులకి ఎలాంటి ఆర్థిక సహాయం గత కొన్ని సంవత్సరాల నుండి వారికి ఎలాంటి లబ్ధి చేకూరలేదని, వాటిపై కూడా మొత్తం ప్రతి ఒక్క పేదవారికి అందేలా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని ఎమ్మెల్యే గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ తెలిపారు. సార్ 14 ఈ టెన్యూర్ స్టార్ట్ అవుతు ముందు తీసేస్తే తర్వాత ఇవ్వాలి కదా. ఏం చేయట్లేదు. 6 months డైరెక్ట్ చెప్పింది. 6 months లో నేను చేశాను. కూడా చేశాను. జీవో అమెండ్ చేయాలి చెప్తాను. అదే బాగుంది. 6 months లో చేస్తున్నారండి. వీళ్ళైతే అప్పుడు కూడా కొంతమంది సెలెక్టెడ్ చేశారు 300 మంది. అదే మనం ఏం చేసేస్తే 5 నిమిషాలు అది ఎవరి ఇయర్ 1 crore వెళ్ళిపోతుంది కదా బడ్జెట్. నేను ఎగ్జాడ్ ఎక్కువ నెక్స్ట్ ఈడేముంటుందంటే కొండనేషన్ ఈయన ఏమంటే నువ్వు ప్రజలు నువ్వు మేడం కొండనేషన్ తీసుకుంటాడు. ఆవిడ ఏమంటుందంటే నేను అయినప్పుడు మీ 6 ఏళ్ళు పెట్టి చేస్తే నా 6 నెలల్లో పెట్టి ఉన్నది మీకు ఆవిడ ఆవిడ ఈయన ఉంటాడంటే కొండనేషన్ మీద ఆవిడ లేకపోతే రీసెంట్గా 2021 ఆవిడ జాయిన్ అయింది. 21 ముందు కొండనేషన్ ఇవ్వదు కదా. ఈ 2011 నుంచి ఉన్నాయి. ఈయన ఆవిడ ఏమంటారు